ఆపరేషన్ సింధూర్ 2 వారాల క్రితం పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత్ మరియు పాక్ ఆక్రమిత జమ్మూ కశ్మీర్లోని 9 ఉగ్రవాద స్థావరాలపై మెరుపుదాడులు చేసింది. ఈ దాడులకు ఆపరేషన్ సింధూర్ అనే పేరును పెట్టారు. మే 7వ తేదీ అర్ధరాత్రి 1:44 గంటలకు విడుదలైన ప్రకటనలో రక్షణ మంత్రిత్వ శాఖ ఈ దాడులను లక్ష్యపూర్వకమైనవి, ఉద్రిక్తతను పెంచనివి అని పేర్కొంది. భారత్ కేవలం ఉగ్రవాదులను మాత్రమే లక్ష్యంగా చేసుకుని ఈ దాడులు జరిపినట్లు స్పష్టం చేసింది. ఈ ఆపరేషన్లో ఫ్రాన్స్కు చెందిన ఆధునిక రాఫెల్ యుద్ధ విమానాలను వినియోగించారు. ఆధునిక రాఫెల్ యుద్ధ విమానాలను ఎలా ఉపయోగిస్తారు? రాఫెల్ యుద్ధ విమానాలు డసాల్ట్ రఫాల్ ఒక మల్టీ రోల్ ఫైటర్ జెట్. అంటే ఇవి పలు విధాల యుద్ధ కార్యకలాపాల్లో పాల్గొనగలవు. గగన దాడులు, భూదాడులు, గగన భూమి మిసైల్ ప్రయోగాలు, గగన యుద్ధాలు మొదలైనవి. ఇవి సాధారణంగా ఉపయోగించే విధానం. 1. మిషన్ ప్రణాళిక. ముందుగా టార్గెట్ లొకేషన్, గగనపటం, ఎయిర్ స్పేస్ సమయాన్ని నిర్ణయించి మిషన్ ప్రణాళిక రూపొందిస్తారు. 2. ఆర్మమెంట్ లోడింగ్. అవసరమైన బాంబులు, మిసైళ్లు, గన్ అమ్యునిషన్ అన్నీ రాఫెల్పై లోడ్ చేస్తారు. ఉదాహరణకు స్కాల్ప్, మీచర్, మికా మిసైళ్లు. 3. ఎలక్ట్రానిక్ వార్ఫేర్. శత్రువు రాడార్ లేదా మిసైళ్లను తప్పించేందుకు స్పెషలైజ్డ్ జామింగ్ సిస్టమ్స్ ఉపయోగిస్తారు. 4. ఫ్లైట్ ఆపరేషన్. పైలట్ యుద్ధ నియంత్రణ వ్యవస్థలతో కాంబాట్ మేనేజ్మెంట్ సిస్టమ్స్ టార్గెట్లను గుర్తించి దాడి చేస్తారు. 5. అవకాశముంటే రీఫ్యూలింగ్. ఎక్కువ దూరాల్లో ఉండే టార్గెట్లకు వెళ్లేటప్పుడు రాఫెల్ను గగనంలోనే రీఫ్యూల్ చేయవచ్చు. 6. సురక్షిత రిటర్న్. మిషన్ తర్వాత విమానం సురక్షితంగా బేస్కు తిరిగి వస్తుంది. రాఫెల్లో ఉపయోగించే ముఖ్యమైన సాంకేతికతలు. టెక్నాలజీస్ యూజ్డ్ ఇన్ రాఫెలే. 1. యాక్టివ్ ఎలక్ట్రానిక్లీ స్కాన్డ్ అరే ఏసా రాడార్. శత్రు విమానాలను, మిసైళ్లను దూరంగా గుర్తించేందుకు సహాయపడుతుంది. 2. స్పెక్ట్రా ఈడబ్ల్యూ సిస్టమ్. ఇది ఎలక్ట్రానిక్ వార్ఫేర్ వ్యవస్థ. శత్రువు రాడార్లను జామ్ చేయగలదు, మిసైల్ వాహనాలను గుర్తించగలదు. 3. స్టెల్త్ డిజైన్. ఇది రెడార్లకు కనిపించకుండా ఉండేందుకు సహాయపడుతుంది. 4. హెల్మెట్ మౌంటెడ్ డిస్ప్లే హెచ్ఎండి. పైలట్కు తలపై అమర్చిన డిస్ప్లేలోనే అన్ని కీలక సమాచారాన్ని చూపిస్తుంది. 5. గ్లాస్ కాక్పిట్. పూర్తి డిజిటల్ ఇంటర్ఫేస్తో ఉన్న కాక్పిట్, పలు టచ్ స్క్రీన్లు, హార్డ్ హెడ్స్ అప్ డిస్ప్లే కలిగి ఉంటుంది. 6. మీటియో అండ్ స్కాల్ప్ మిసైళ్లు. మీటియో గగన మిసైల్, ఎయిర్ టు ఎయిర్. స్కాల్ప్ భూదాడుల కోసం, ఎయిర్ టు గ్రౌండ్ ఉపయోగించే లాంగ్ రేంజ్ ప్రిసిషన్ మిసైళ్లు. 7. ఇన్ఫ్రారెడ్ సర్చ్ అండ్ ట్రాక్ ఐఆర్ఎస్టీ. శత్రువు విమానాలను హీట్ సిగ్నేచర్ ఆధారంగా ట్రాక్ చేస్తుంది. ఇది రాడార్ అవసరం లేకుండా పనిచేస్తుంది.